ఎన్నికల సందర్భంగా కూటమిగా ఏర్పాటై బీజేపీ, జనసేన, టీడీపీ పోటీ చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న తర్వాత ఇదే పొత్తు ధర్మాన్ని పాటిస్తామంటూ కూడా అప్పట్లో ఒకరినొకరు పరస్పరం హామీలు ఇచ్చుకున్నారు, చేతులు కలుపుకున్నారు, చెయ్యి పైకెత్తి మనమంతా ఒకటే అనే నినాదాన్ని చేస్తూ కూడా ఒక రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అయితే ఆ పొత్తు ధర్మాన్ని ఎక్కడ పాటించడం లేదన్నటువంటి ఆరోపణలు అటు కడప జిల్లా వ్యాప్తంగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన అదేవిధంగా ఆ టీడీపీకి, బీజేపీకి, అదేవిధంగా జనసేనకు ఉన్నటువంటి సంబంధాలు ఎందుకు విడిచిపెట్టాల్సి వస్తున్నాయి, అసలు ఏంటి ఆ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమల్లో కూడా వీరిని భాగస్వామ్యం చేయడం లేనటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, హిందూపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మీకు నమస్కారం. అసలు ఏంటి పొత్తు ధర్మం అనేది ఎక్కడైనా పాటిస్తున్నారా? కడపలో పొత్తు ధర్మం అనేది అంటే కడప కాన్స్టిట్యున్సీ అని కాదు, కడప జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే కొన్ని పదవులు ఏదైనా వస్తే సెగ్రిగేట్ చేసి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో 1-2 టెంపుల్ కమిటీసు అవి ఇస్తున్నారు తప్ప ఎక్కువ కాన్సన్ట్రేషన్ పదవులు రావడం లేదు. అంటే ఎక్కడే కానీ ఒక రకంగా సంక్షేమ పథకాల అమలు చేసినప్పుడు కానీ ఒకవేళ పెన్షన్ పంపిణీ అంటే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా కేంద్ర సహకారం కూడా కొంత గొప్ప ఉండి ఉంటుంది. ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. కానీ మిమ్మల్ని ఎక్కడ భాగస్వాములు చేయడం లేదు కదా జిల్లా వ్యాప్తంగా. ఒక జమ్మలమడుగు మినహాయించి మిగతా అన్ని చోట్ల కూడా మిమ్మల్ని కలుపుకొని పోయే పరిస్థితి లేదు కదా. అదే ఇప్పుడు ఏమంటే జమ్మలమడుగులో మా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టరు, ఆయన ఉన్నారు కాబట్టి ఆయన సొంతంగా చేసుకొని పోతూ ఉన్నాడు. అక్కడ కూడా ఇక మిగతా చోట్ల కూడా పెన్షన్స్ పిలవడం లేదు మమ్మల్ని. ఎక్కడ కూడా పలానా చోట జరుగుతూ ఉంది, కనీసము ఏ డివిజన్లో ఒక ప్రకటన ఇచ్చినా కూడా ఈ పలానా డివిజన్లో పెన్షన్లు జరుగుతూ ఉన్నాయి, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి అని చెప్తే మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ అవి జరగడం లేదు. దీని విషయం మీదనే మేము కొన్ని విషయాలు మాకు జరగడం లేదు. ఎందుకంటే అధికారుల దగ్గరికి పోయి పనులు చేయించుకోవాలన్నా, లేదంటే ఎమ్మెల్యే దగ్గరికి పోయి పనులు చేయించుకోవాలన్నా అనే పరిస్థితిలో రాష్ట్ర పార్టీకి కూడా మేము తెలపడం జరిగింది. వాళ్ళు కూడా సెంట్రల్ ఇన్ఛార్జ్ కూడా వచ్చారు మొన్న, వస్తే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా హై లెవెల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కోఆర్డినేషన్ కమిటీ వేస్తామని చెప్పారు. ఆ కోఆర్డినేషన్ కమిటీ వేస్తే మేమందరం కూర్చొని మాట్లాడుకొని, ఎందుకంటే ప్రజా సంక్షేమం మొదలు మన ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అంత్యోదయ సిద్ధాంతం అంటే ప్రతి ఒక్కరికి అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమం ఏది ఇస్తున్నామో అది అందాలి. దీంట్లో రాజకీయం చేయకూడదు అనేది బీజేపీ పార్టీ సిద్ధాంతం. అన్న నేనేమంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కావచ్చు, నిన్న జరిగినటువంటి డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో. కానీ ఎందుకు ఇప్పుడు యోగా ఉంది, యోగా కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తారు. కానీ ఎందుకు ఎక్కడ మిమ్మల్ని పిలవకపోవడానికి ప్రధాన కారణం అంటే మీరు అంటే ఆ రోజుతో పని అయిపోయింది, ఇక మనకు అవసరం లేదన్నటువంటి భావన కనిపిస్తుంది ఎక్కడ? అంటే రాష్ట్రంలో రాజధాని నగరంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ, జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఒకటి కోఆర్డినేషన్గా బాగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ జిల్లా లెవెల్కి వచ్చేసరికి అది కొద్దిగా విస్మరించడం చేస్తూ ఉన్నారు. కానీ దాన్నే దృష్టిలో పెట్టుకుని మేము చెప్పడం జరిగింది. దానికోసం కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చేస్తామని చెప్పారు. దాన్ని చూద్దాం, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం. మాకేదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ అధికారి ఏ అధికారి ఉన్నారో ఆ అధికారి దగ్గరికి పోయి మీరు గ్రీవెన్స్ ఇవ్వండి, వాళ్ళు పని చేస్తారా లేదా, సక్రమమైన పని అయితే కంపల్సరీ అధికారులు చేయాలి కదా అనేది రాష్ట్ర పార్టీ మాకు సూచించిన
బోర్డు అనమాట అది. అంటే నేనేమంటానంటే ఇక్కడ అరాచకాలు, అక్రమాలు పేట్రేయి కూటమిలో ఉన్నటువంటి మీరు కూడా ఒక రకంగా నిలదీస్తున్న పరిస్థితి. అంటే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి కొంతమంది కావచ్చు, వాళ్ళ అరాచకాలు, అక్రమాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మట్టి మాఫియా చెలరేగిపోతుంది. కొన్ని చోట్ల లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. వీటన్నిటిని కూడా బీజేపీ ప్రశ్నించినప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి ప్రచారం. నిజమే అంటారా? అది అంటే ఇప్పుడు ఏవైనా కానీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. కడప నగరం చూసుకుంటే వైసీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు అంటే కార్పొరేటర్స్ కానీ మన పార్టీలోకి అంటే టీడీపీ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్లో తిరిగేటప్పుడు కానీ వాళ్ళని అవకతవకలని బయటకు తీస్తామని కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. కానీ వాళ్ళు పార్టీలో చేరిన తర్వాత ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, అంటే ఏ విధమైన కార్పొరేటర్లు చేరినారు, వాళ్ళని అవకతవకలేమి బయటికి తీయలేదు అనేది ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కానీ దాని మీద ఆమె సమగ్రంగా నిర్ణయం తీసుకొని చేస్తుందని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. చూస్తాం అది ఎంతవరకు. మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూపించచ్చు. మీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కూడా నిలదీసిన పరిస్థితి. అంటే జరిగినటువంటి అక్రమాలపై భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కార్పొరేషన్కి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతున్నారని మీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు నిలదీశారు. సో ఈ గ్యాప్ రావడానికి కారణం కేవలం కలుపుకోకపోవడమేనా, లేకుంటే వేరే ఏదైనా ఉందా? అంటే కార్పొరేషన్ ఇప్పుడు వచ్చేసి కడప కార్పొరేషన్ వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలో ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు టెండర్ వేసినారా, టెండర్ వేయలేదా, అది ఎగ్జిబిషన్ అంటే ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ వచ్చి 1 కోటి చిల్లర వరకు టెండర్ పాడుకున్నారు. మరి కడప ఎగ్జిబిషన్ వచ్చి తక్కువ పాడుకున్నారు. ఎందుకు తక్కువ పాడినారు, దానికి కారణాలు ఏంటి, దాని వ్యవస్థను బయటికి తీయమని మా జిల్లా అధ్యక్షుడు అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు ఏదో రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు ఉన్నారు. అంటే గ్యాప్ రావడానికి కారణం కలుపుకోబోయే మనస్తత్వం లేకపోవడమేనా? దీంట్లో గ్యాప్ ఏం లేదు. కార్పొరేషన్లో జరిగిన అవకతవకలు మేము ఎత్తి చూపుతా ఉన్నాం. అంటే ఇప్పుడు టీడీపీ సంబంధించి ఉన్నారు, మరి టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కదా అది వచ్చింది. అంటే మీరు ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే అంటే మీ మధ్య సఖ్యత లేదనే భావన ఉంది. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినాయని అంటే మా పార్టీ వారిని కూడా మేము నిలదీసేదానికి మేము ఆస్కారం ఉంది. ఎవరినైనా కానీ తప్పు చేస్తే నిలదీసేవాళ్ళు, వాళ్ళు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ అనేది మేము చూడం. తప్పకుండా నిలదీసే కార్యక్రమం బీజేపీ పార్టీ వెళ్ళవెళ్ళలో చేస్తుంది. నా సీమలో ఎందుకు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు? అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కూడా ఎక్కడ సీమలో మీకు గొప్పగా ప్రాధాన్యత మీకు కానీ జనసేన పార్టీ నేతలకు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ, ఎలా చూడాలి? అంటే అది నిర్ణయం పై లెవెల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా పురంధేశ్వరి గారు కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారు. దాని మీద అంటే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి టీడీపీ వ్యక్తులు చాలా పోరాటాలు చేసినారనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. సో వాళ్ళకు ముందు ఇచ్చేసి మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ టర్మ్ జనసేనకు బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని మా పార్టీలో కొందరు పెద్దలు చెప్తా ఉన్నారు. దాన్ని వేచి చూడాల్సిందే. ఎందుకంటే మేము ఇప్పుడు బీజేపీ పార్టీ పదవుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజల్లో పాలన ఎట్లా, నిన్న నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పాలన ఏ విధంగా ప్రజల్లోకి సంక్షేమం పోతా ఉంది, ఏ విధంగా భారతదేశం డెవలప్మెంట్ అవుతా ఉంది, ఏ విధంగా మన ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఏ విధంగా కనెక్టివిటీ పెరుగుతూ ఉంది, ఆ విషయాల మీద మేము కేంద్రీకరించి పనిచేస్తానమే తప్ప ఈ పార్టీ వచ్చింది మేము కూటమిలో ఉన్నాం మాకు పదవులు ఇవ్వండి అని చెప్పి మేము ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కానీ అడగడమే లేదనేది మా పార్టీ చెప్పడం జరుగుతుంది. నాకు చిన్న విషయం, మీరు గతంలో టీడీపీలో ఉన్నారు కదా, హార్డ్ కోర్ టీడీపీ, కానీ ఎందుకు టీడీపీని విడాల్సి వచ్చింది మీరు?
టీడీపీలో నేను 1990 ఎన్టీఆర్ గారు బర్తరఫ్ అయినప్పుడు నేను రామకృష్ణ కాలేజ్ యూనియన్ చైర్మన్గా ఉన్నా. రామకృష్ణ కాలేజ్ యూనియన్ చైర్మన్ అయినప్పుడు బర్తరఫ్ అయిన రోజు ఆ రోజు విద్యార్థి నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆ చైర్మన్గా చైర్మన్గా నేను నిలబడినప్పుడు ఏబీవీపీ నాకు బాగా సపోర్ట్ చేసింది. సో ఏబీవీపీ సిద్ధాంతాలు ఉన్నాయి. టీడీపీ అప్పుడు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నందువల్ల నేను టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను. 2005లో కార్పొరేటర్గా పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 3 ఓట్లతోనే నేను ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 14లో నాకు మేయర్గా కూడా పోటీ చేయమని కూడా అవకాశం ఇచ్చారు. కానీ నా సిద్ధాంతాలు చూస్తే మనమేమో టీడీపీ పార్టీలో ఉన్నాం, మన నాయకత్వం ఉంది, మన నాయకత్వం పనిచేసే పరిస్థితిలో నాయకత్వం లేదు. ఎందుకంటే పవర్ బ్రోకర్స్ అంటారు. ఆ పవర్ బ్రోకర్స్ ఎక్కువ టీడీపీలో ఉన్నందువల్ల 19 ఎలక్షన్స్లో కూడా మేము బాగా సక్రమంగా పనిచేసాం. పనిచేసిన తర్వాత 19 తర్వాత నేను బీజేపీ పార్టీని వదలడం జరిగింది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు క్రియాశీలకంగా పనిచేసాం. చాలామందికి హౌసింగ్ ఇప్పించాం, పెన్షన్లు ఇప్పించాం. పెన్షన్లు ఆ రోజు పెన్షన్లు చాలామంది 2 కార్లు ఉన్నవాళ్ళు, 3 అంతస్తుల మేడలు ఉన్నవాళ్ళు, 10 ఎకరాల భూములు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్లు తీసుకునేవాళ్ళు. ఆ టైం 14లో మేము మన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతానే పెన్షన్లన్నీ దగ్గర కడప నగరానికి చూస్తే అప్పుడు 16,000-21,000 పెన్షన్లు ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్క డివిజన్లో మేము వెరిఫికేషన్ చేసి 16,000 పెన్షన్లు తేలాయి. అంటే వెరిఫికేషన్ కూడా ఆ రోజు వచ్చేదానికి కూడా భయపడ్డారు. ఈ పెన్షన్లు 200 ఎక్కువ షావుకారులు భయపడ్డారు పెన్షన్లు వెరిఫికేషన్ చేసుకోవడానికి. కానీ ఆ రిపోర్ట్ కూడా నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ కూడా పంపడం జరిగింది. ఈ విధంగా మనం పార్టీకి పనిచేసాం. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక సెంటు భూమి కానీ ఒకరిని అన్యాయంగా మాట్లాడడం కానీ అధికారులను ఇంకొక రకంగా వాళ్ళని పని చేయించామే తప్ప ఎక్కడ కూడా ఈ కరప్షన్ అనేది నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేయలేదు, చేపించలేదు కూడా. అంటే మీలాంటి పాత తరం నాయకులు దూరం కావడం అంటే మీరు కావచ్చు, శశికుమార్ కావచ్చు, ఆ తర్వాత సుభాన్ బాషా కావచ్చు, ఇంకా చెంగల్లాయలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మీ పాత తరం వాళ్ళు అంటే యూత్ లీడర్లుగా పనిచేసాం మీరంతా. ఏంటి అసలు ఎందుకు పార్టీకి దూరం కావాలి? అంటే పార్టీలో దూరం కావడానికి కారణం ఏమంటే పవర్ బ్రోకర్స్, మెయిన్ పవర్ బ్రోకర్స్ ఎక్కువ అయినారు. ఆ పవర్ బ్రోకర్స్ ఏమి చేస్తున్నారంటే వాళ్ళేమి ఇక్కడేమి కడప నగరంలో కానీ ఇంకా కడప జిల్లాలో కానీ పనిచేసే దాఖలాలు లేవు. రాష్ట్ర పార్టీకి మేము పనిచేస్తున్నట్టు నిరూపించే ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పార్టీ కూడా వాళ్ళని నమ్మే పరిస్థితికి వచ్చింది, వాళ్లకు పదవులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దాంతో మేము పార్టీని వీడాల్సి వచ్చింది. ఆయన కూడా రాష్ట్రంలో కూడా మేము 14 నుంచి 19 వరకు చేసాము. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా పాలం శ్రీకాంత్ రెడ్డి కష్టపడ్డా కూడా మీకు అప్పట్లో గుర్తింపు లేదు కదా. వాస్తవంగా అయితే మీకు గుర్తింపు ఎక్కడ ఉంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని బాగా గుర్తించేవాళ్ళు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తున్నారని పొగిడేవాడు. మనం ఏదైనా చాలా చాలా సీరియస్ విషయాలు కూడా డిఎస్సి రాజశేఖర రెడ్డి పీరియడ్లో మెగా డిఎస్సి జరిగింది. మెగా డిఎస్సి జరిగితే చాలా లక్షల రూపాయల్లో అవినీతి జరిగింది. అవినీతి జరిగి ఓబీసీ అంటే జీవో నెంబర్ 19 అని తీసుకొని వచ్చి ఓబీసీ విద్యార్థులకు బీసీ రిజర్వేషన్స్లో కాకుండా బీసీ రిజర్వేషన్స్లో అంటే ఓసీ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో ఇవ్వకుండా బీసీ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 రోజులు మేము ఆమరణ దీక్ష కూర్చొని 29 మందికి మామూలు జీవో నెంబర్ క్యాన్సిల్ చేయించేసి టీచర్ పోస్టులు వేయించడం జరిగింది. అంటే ఈ విధమైన సీరియస్ విషయాలలో కూడా బాగా పోరాటం చేసి కలెక్టర్ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. ఆ టైంలో కృష్ణబాబు గారు ఉన్నప్పుడు కూడా చాలా లక్షల రూపాయల అవినీతి జరిగింది ఆ రోజు. ఆ లక్షల రూపాయల అవినీతిని కూడా మేము అరికట్టి మరి పేద విద్యార్థులకు బీసీ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో వాళ్ళకు
ఉద్యోగాలు వచ్చే రకంగా మేము ప్రయత్నం చేశాం. అన్న ఒక చిన్న విషయం ఇక్కడ నాకు అంటే ఈ ఇది వ్యక్తిగత విషయమో మరి మరో అంశమో తెలియదు కానీ పార్టీ నుంచి మిమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టడానికి ఒక హత్య కేసును తెరపైకి తెచ్చారు. ఆ హత్య కేసు అసలు హత్య కేసులో మీకు అసలు ప్రమేయం ఉందా? హత్య కేసు యాక్చువల్గా నన్ను ఇరికిచ్చారంటే వాళ్ళు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను అక్కడ మహారాష్ట్రలో వర్కులు చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ అక్కడ ఇది చేసేవాడు. కానీ వాళ్ళు నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు చాలా చిన్న పిల్లలు. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ వచ్చి ఏదో చెప్తే పంచాయతీ కోసమని నా దగ్గరకు వచ్చారు. అయినా కూడా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే ఆ రోజే చెప్పారు ఆయన ప్రమేయం లేదు. మన జిల్లాను శాసించే వ్యక్తి, టీడీపీని శాసించే వ్యక్తి నా మీద కేసు వస్తూ ఉందని ఆయన ఇంటికాడికి పోయి అడిగితే ఆయన కరెక్ట్ డిఎస్పీతో కూడా మాట్లాడాడు. డిఎస్పీతో మాట్లాడి సార్ వాళ్ళేమో చెప్తున్నారు ఆయన ప్రమేయమే లేదని చెప్తున్నారు అని చెప్పినా కూడా నన్ను కేసులో ఇరికించినారంటే ఇంక నేను అప్పుడు అనుకున్నా, ఓహో వీళ్ళందరూ కలిసికట్టుగా కలుసుకొని ఏదో చేస్తున్నారేమో అనిపించేసి నేను కూడా దాన్ని భరించాను. కానీ దేవుడు ఉన్నాడు, దాన్ని ఇమీడియట్గా ఒక 1 year లోపల కొట్టేశారు. సో అంటే ఒక రకంగా వాంటెడే కదా అంటే ఒక రకంగా శత్రువు ఎప్పుడు కూడా మీ యొక్క బలాన్ని అంటే ఈయన బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అంచనా వేసి కొట్టడమే అనే కదా. అంటే ఎదురుగా వచ్చి మాట్లాడలేరు. నేను ప్రజల సమస్య రాత్రులు టీడీపీలో ఉన్నప్పుడు రాత్రిలో అరెస్టు చేసినా కూడా రాత్రి స్టేషన్లోకి పోయి ఇడిపించేవాళ్ళం, అక్కడే కూర్చుండేవాళ్ళం. 2 గంటల వరకు వాళ్ళని విడిపించుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్రమ అరెస్టులు అప్పుడు చాలా జరిగేటి, దాన్ని మేము ప్రతిఘటించేవాళ్ళం. దాడులు జరిగేటి, ఆ దాడులు జరిగినప్పుడు రాత్రి మరి రిమ్స్కు తీసుకుపోయి వాళ్ళను చికిత్స ఇప్పించే వాళ్ళము. ఈ విధమైన సంఘటనలు చాలా జరిగేటప్పుడు ప్రజల్లో మంచితనం అనేది ఎప్పుడు ఏర్పాటైతే వెనక నుంచి చెడుత్వాన్ని పూసేదానికి చాలామంది తయారవుతారు కదా, ఆ విధంగా తయారైనారు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా నిందించలేదు. అయినా కూడా నేను ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించిందేమో నన్ను పక్కన పెట్టాలని చూశారు. ఏదో రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడికి బ్యాడ్గా ఇవ్వడం కూడా జరిగింది. నేను చెప్పే అది 100% చాలా మంది ప్రజలు కూడా చెప్తారు. నేను ఇరికించింది ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్పొద్దు, వాళ్ళ పేర్లే ప్రజలే చెప్తున్నారు. నేను ఇరికించింది వాళ్ళే, నేను ఇరికించిన పలానా వాళ్ళని చెప్పినారు. అయినా కూడా నేను ఎవరిని కూడా పట్టించుకోలేదు. నా పనేమో నేను చేసుకోమని దేవుడు ఉన్నాడనే భావంతో నేను పోయాను. అప్పటి కేడర్ ఏదైతే మీరు అంటున్నారు కష్టపడే వాళ్ళం, ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం గొంతెత్తి పోరాటం చేసేవాళ్ళం, అప్పటి నాయకత్వం ఇప్పుడు కనిపిస్తుందా ఎక్కడన్నా టీడీపీ? అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ మినిస్టర్ వచ్చినా కూడా సమస్యలు తీసుకుపోయేవాళ్ళం, గౌరవ చేసేవాళ్ళం. సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ పార్టీ ఏ విధంగా పనిచేసిందో ఆ పనితనాన్ని మేము కడప నగరంలో చూపించాం. మరి అటువంటి నాయకత్వం మరి 14లో 19లో కూడా చాలా పనులు ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వం తరపున చాలామందికి ఆదరణ పథకం కానీ, హౌసింగ్ స్కీమ్స్ కానీ, స్వచ్ఛ టాయిలెట్స్ కానీ, మరి అదేవిధంగా చాలా పెన్షన్స్ కానీ ఇవన్నీ పేద వాళ్లకు ఇప్పించే కార్యక్రమాలు చేసామే తప్ప ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లోకి పోయి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. దాన్ని ఓర్వలేకనే మరి ఈ విధంగా చేశారనేది మా అభిప్రాయం. చిన్న విషయం ప్రస్తావించా, మీకు అత్యంత సన్నిహితుడు మీ ప్రాణ స్నేహితుడు అయినటువంటి శశికుమార్ గురించి ఒక చిన్న మాట. ఈరోజు ఓబులవారిపల్లి మైనింగ్ సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఎవరైనా ఉన్నారంటే అది శశికుమార్. పార్టీకి అంత పెద్ద హార్డ్ కోరుగా ఎవరైనా చేసి ఉన్నారంటే సిఆర్సి సోదరుడు అంటే సి రామచంద్రయ్య గారి సోదరుడు శశికుమార్. ఆ రోజుల్లోనే మైనింగ్ వ్యవహారం జరిగినటువంటి అక్రమాల పైన వెలుగు ఆయనే ఒక మొత్తం పూర్తి స్థాయిలో ఇచ్చినాడు. కానీ అలాంటి వ్యక్తినే పక్కన పెట్టినటువంటి చంద్రబాబు మిమ్మల్ని గుర్తిస్తాడని ఎలా అనుకున్నారు? అదే అంటే
శశికుమార్ గారు మైన్స్ విషయంలో వచ్చేసి చాలా ఆయన వేసిన మైన్స్లో చాలా పోరాటాలు చేశాడు. ప్లస్ వచ్చేసి ఆయనకు చాలా థ్రెట్ కూడా ఉండింది. మరి గన్మెన్స్ను కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ను పిలిపించి కేసు కూడా వేయమని ఏదో చెప్పినాడని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఈ విషయం. ఇంత పెద్ద మైనింగ్ వ్యవహారంలో ఒక బూస్టప్ ఇచ్చాడు పార్టీకి, ఒక పెద్ద బూస్టప్ ఇది. ఎవరు ఐఏఎస్లు ఎంతో మంది ఆ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలైనాడు. సో అంత పెద్ద కేసులు టేకప్ చేసిన వ్యక్తిని ఎందుకు హక్కున చేర్చుకోలేకపోయాడు? ఆయన కూడా పార్టీని వీడి బీజేపీలో చేరిపాడు కదా. ఆయన కూడా చేరిపాడు, బీజేపీ చేరిపాడు. కానీ అంటే చెప్తున్నాం కదా, ఇక్కడ పవర్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించే పరిస్థితిలో లేరు. కాబట్టి తప్పదు. మన 19 ఎలక్షన్స్లో ఎవరూ చేయలే ఈ నాయకత్వం. ఏ నాయకత్వం ఉందో 19లో ఎవరూ చేయనప్పుడు మేము కష్టపడ్డాం, రాత్రింబౌళ్ళు పనిచేసాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా మా మీద కూడా అంటే మా మర్డర్ కేసులో మేము కూడా ఉన్నట్లు చిత్రీకరించే పరిస్థితికి తీసుకొని వచ్చారు ఆ టైంలో. కానీ మేమేం దానికి కూడా భయపడలే. మా ఫాలోవర్స్ 4 తీసుకుపోయిన తర్వాత కూడా వాళ్ళను కూడా 4 రోజులు పెట్టుకొని మంత్రిగా ఉన్నాడు ఆదినారాయణ గారు కూడా. ఆదినారాయణ గారికి కూడా చెప్పాం, వాళ్ళు విచారించి పంపిస్తాం. 4 రోజులు పెట్టుకొని వాళ్ళని హింసించి బాలకృష్ణ యాదవ్ను అరెస్ట్ చేయాలా ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పింది. ఎందుకు వచ్చిందో ఏమో. అంటే అప్పుడు ప్రభుత్వం మాది ఉంది, అయినా కూడా నన్ను అరెస్ట్ చేసేలా అనేది ఎక్కడ పులివెందలా, ఎక్కడ మేము మా పేరు కూడా తీసుకొని వచ్చే పరిస్థితి. నా ఫోన్ రికార్డింగ్ చేశారు, నా ఫోన్ ఇది చేశారు. అదే నా ప్రేమ. నా ఫాలోవర్స్ 4 తీసిపోయారు కదా. నా ఫాలోవర్స్ 4 తీసుకుపోయి 4 రోజులు హింసించి 4 రోజులు వాళ్ళను సతాయించి 4 చోట్ల పెట్టి వాళ్ళు అందరూ ఒకే శబ్దం, బాలకృష్ణ యాదవ్ ఎవరు పిలిచినా పోతాడు, ఎవరు పిలిచినా పని చేస్తాడు, ఎవరికైనా పలుకుతాడు అనేది 4 ఏకదాటిగా చెప్పారు. చెప్పిన తర్వాతనే ఆ 4 రోజుల తర్వాత వదిలారు. అంటే అర్థం కాలే ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి ప్రమేయం ఎందుకు వచ్చింది? ఎక్కడో పులివెందల, ఎక్కడ ఇది. నా కాల్ రికార్డ్స్ తీశారు, నేను పనిచేస్తున్నాను. నేను 19లో నేనే యాక్టివ్గా పొద్దున లేచి 5 గంటలకు లేచి ఇంట్లో నుంచి బయటికి వస్తే రాత్రి 1 గంటకు పోయి పండుకొని ఎలక్షన్స్లో జరిపాము. అటువంటి పరిస్థితులు కూడా నా పేరు వచ్చిందంటే ఇంకా వాళ్ళు కావాల్సిగా చేస్తూ ఉంటారు కదా. అంటే 2 పార్టీలలో ఇద్దరికి కాంబినేషన్లో ఉండే వాళ్ళే చేస్తూ ఉన్నారేమో అనిపించింది. అంటే 2 పార్టీలో ఉన్నారు అంటే మనం టీడీపీలో ఉంటే వైసీపీలో కూడా వాళ్ళ పనులు జరుగుతున్నాయని కదా అర్థం. అది గత ప్రభుత్వంలో అంతే కదా. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళకు పనులు జరుగుతూ ఉన్నాయి. టీడీపీ పెద్ద నాయకులు వచ్చేసి వైసీపీ ప్రభుత్వం ఉంటే టీడీపీలో ఉండే పెద్ద నాయకులు వాళ్ళతో కాంట్రాక్ట్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కాంట్రాక్ట్లో ఉండి వాళ్ళ కాంట్రాక్ట్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ పనులు బాగా జరుగుతున్నాయని మేము రిపోర్ట్ కూడా అప్పట్లో పార్టీ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు కూడా జరుగుతుంది అనేది చాలా వరకు జరుగుతూ ఉంది. మరి చూడాలి అది ఎంతవరకు మరి ఇది చేస్తారు. ఎందుకంటే మా సిద్ధాంతం ఒకటే. ఇప్పుడు నేను బీజేపీలోకి వచ్చాను, బీజేపీ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఎక్కడ కూడా కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి వ్యవహారం ఏ విధంగా చేస్తానో ఆ విధమైన కూటమి వ్యవహారంలో కానీ సంక్షేమంలో పథకాలలో కానీ కూటమి ద్వారానే మేము పనిచేస్తాము. అన్న, కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలే ఆత్మనిర్భర్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఎన్నో సంక్షేమ పథకాలు అంటే గ్రామీణ స్థాయిలో అట్టడుగు వర్గాలను కూడా సుసంపన్నులు చేయాలన్న గొప్ప కాన్సెప్ట్తో మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా మోడీ ఫోటో చిన్నది అదేదో బొట్టు బిల్ల ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టారు. ఎందుకు అంత తేడా జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? గత ప్రభుత్వంలో కూడా మేము ప్రతి ఒక్క రేషన్ షాపుకు పోయాం. అక్కడ బలవంతంగా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టించాం. ఎందుకంటే ₹2 బియ్యము ఇస్తూ ఉంటే ₹2 కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే 36 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటే ₹2 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటే
జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్దది పెడుతున్నారు, కనీసం మా నరేంద్ర మోడీ గారి ఫోటో లేదని చెప్పి చాలా ఉద్యమాలు చేసి ప్రతి ఒక్క రేషన్ షాప్ డీలర్ల కాడికి పోయి మేము పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా పెట్టమని చెప్పాము. ఇప్పుడు కూడా మొన్న కూడా విజిలెన్స్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పాం, డిటి గారికి కూడా చెప్పాం, ప్రతి ఒక్క రేషన్ షాప్లో మోడీ గారి ఫోటో ఉండాలా అని చెప్పేసి చెప్పాం. వాళ్ళు కూడా పెట్టాము, మోడీ గారు పెట్టామని చెప్పి కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు. అంటే సొమ్ము కొడిది సోపు కొడిది అన్నటువంటి చందాన తయారైంది అనేది ఒక భావన వినిపిస్తుంది. ఇంకోటి నేనేమంటారంటే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు బీజేపీ ఎందుకు బలంగా ప్రజల్లోకి పోలేకపోతుంది? బీజేపీ బలాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్క గ్రామానికి మా వాళ్ళు కండువా వేసుకొని పోతే టీడీపీ వాళ్ళు మా వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తే చాలామంది ఇంటలెక్చువల్స్, చదువుకున్న పిల్లలు, కంప్యూటర్ సైన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు బాగా పనిచేస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాలలో ప్రపంచ అగ్రస్థానంలో మన భారతదేశాన్ని పెడతా ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి భారతదేశం బాగుంది అని చెప్పి టీడీపీ వాళ్ళ ముందనే చెప్పడం జరిగింది. మేమేం చెప్పడంలే, మాకు 50% ఓట్లు ఉన్నాయని చెప్పలే, మా కనీసం అంటే 8 నుంచి 12% ఓట్లు మా ఓట్లు ఉన్నాయి. తప్పకుండా ఆ ఓట్లు ఎవరు నిలబడినా కూడా 8 నుంచి 12% ఓట్లు నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీకి పడతాయి. అటువంటి ఓట్లు ఈరోజు నిన్న కాంబినేషన్లో మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ ఓట్లన్నీ ఎన్డీఏ కూటమిలోని అభ్యర్థులకు అందరికీ వేశారనేది మా భావన. అంటే మీరు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? అంటే ఈ సంక్షేమ పథకాలను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఇవి అని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్లో కూడా కొంచెం అవగాహన వస్తుంది కదా, ఎందుకు ఆ రకంగా ఇప్పుడు ప్రజల్లోకి అవగాహన? ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ షాప్లోకి పోయి ఎవరిని అడిగినా కూడా ఎవరి బియ్యం అంటే నరేంద్ర మోడీ బియ్యం అంటారు. రైతు దగ్గరికి పోయి కిసాన్ సమ్మాన్ నిధి పడిందా లేదా అని అడిగితే నాకు పడింది, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడలేదని గత ప్రభుత్వంలో మేము ఎన్నో సర్వేలు చేసాం. కిసాన్ నరేంద్ర మోడీ డబ్బులు పడినాయి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడలేదనే పరిస్థితికి మరి రైతులందరూ చెప్పారు. అదే ఎంఎస్ఎంఈ యూనిట్స్ మరి విద్యార్థులందరూ ఉపాధి కోసం ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టేదానికి చాలామంది ఉపాధి అవకాశాలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది అని అనుకుంటే ప్రజలందరూ ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా కూడా ఉపాధి హామీ పథకం ఎవరు ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉంది అని చెప్తున్నారే తప్ప అంటే మేము చేసే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఏమీ చెప్పలేని పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకొని మరి చెప్పే పరిస్థితికి వస్తున్నారు. మేము కూడా 11 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పాలన గురించి పాంప్లెట్స్ అన్ని ప్రతి ఒక్క గ్రామానికి పంపిస్తున్నాం. మేము నరేంద్ర మోడీ గారి సెంట్రల్ ఫండ్స్ ఏమేమి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ప్రతి ఒక్క పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఇవ్వవు, పంచాయతీ ఫండ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫండ్స్ అన్ని పంచాయతీలో చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ అని చెప్పేసి ధృవీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నరేగా నిధులు ఉన్నాయి, నరేగా నిధులు కోట్లల్లో వచ్చి పడ్డాయి. మారుమూల గ్రామమైనటువంటి అంటే ఏ ప్రభుత్వము చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. 47,000 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశారు. అవన్నీ కూడా నరేగా నిధులు. జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో కూడా నరేగా నిధులతో, కానీ ఎక్కడే కానీ అక్కడ ఇవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసిన పనులని ఎక్కడ బోర్డు లేదు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు నరేగా ఫండ్స్లో ఎస్టీ కాలనీస్లో కానీ ఎస్టీ కాలనీ డెవలప్మెంట్స్లో కానీ ఆయన ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకారంతో మేము చేస్తున్నాము అని చెప్పి గంటాపదంగా మరి ఎన్నో మీటింగ్లలో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుపోవాలా, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ వేసే బ్యానర్స్ కానీ అక్కడ వేసే స్కీమ్స్ కానీ ఇవి
కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో చేయలే. ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు అక్కడక్కడ పెడుతున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది ప్రజల్లోకి తెలుపుతా ఉన్నారు. ఆ పెద్ద ఫంక్షన్ నిన్న చాలా కోట్ల మన షెకావత్ గారు వచ్చారు. చాలా రాజమండ్రి ఏరియాలో పెద్ద ప్రాజెక్ట్స్ కడతా ఉన్నారు. అంటే టూరిజం వరల్డ్ టూరిజం అంటే ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ టేకప్ చేసి చాలా కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్మెంట్ కోసం నేను ఇనాగరేషన్కి వచ్చాడు. మరి దాంట్లో మా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అంటే మా పురంధేశ్వరి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనేదంటే బీజేపీ పార్టీ ఫండ్స్తోనే జరుగుతున్నాయని కూడా టీవీ మూలకంగా మరి మాధ్యమాల మూలకంగా కూడా చాలా వరకు చెప్పడం జరుగుతూ ఉంది. అన్నా నేను ఇక్కడ ఒక చిన్న విషయం అడగదలుచుకున్నా. అన్నీ కూడా ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఏ కార్యక్రమంలో కూడా మిమ్మల్ని ఆహ్వానించకపోవడం అంటే మీతో పని అయిపోయింది, మాకేంటి పని అనే భావన అని అనుకోవచ్చా? మేము బీజేపీ పార్టీ అట్లా అనుకునే పరిస్థితికి రాదు. మమ్మల్ని కాదు, ఏది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అంటే నేను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, ఇలా ముగ్గురు బై స్టాండ్ అలాగే ఉంది వాళ్ళ స్టాండ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే ఏం పిలిచారా అంటే ఆ భావన అనేది ఉంది కదా. ఆ భావన అనేది వాళ్ళకు ఉందనే మేము రాష్ట్ర పార్టీకి చెప్పాము. ఆ సెంట్రల్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని కోఆర్డినేషన్ కమిటీ వేస్తామని చెప్పారు. చూద్దాం. ఎందుకంటే మేము మటుకు ఇష్యూలు వస్తే బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న కూడా వేరే ఊర్లో రోడ్లు వేయలేదని చెప్పి అక్కడ నాట్లు కూడా వేశారు. అంటే బీజేపీ పార్టీ తన సొంతంగా తాను పనిచేస్తూ ఉంది. మళ్ళీ అట్లా పనిచేసే కార్యక్రమం లేదు, నిలదీసే కార్యక్రమం బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా చేస్తూనే ఉంది. అది తప్పకుండా మేము చేస్తాం. దీన్ని బట్టి కూటమిలో కుంపటి అనొచ్చు కదా. కుంపటి అంటే వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళు అంటే వాళ్ళకు ఇష్యూలు మా దృష్టికి రాలేదు కాబట్టి వాళ్ళు ఎత్తి చూపారు కాబట్టి మన కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ వర్కులు కంప్లీట్ చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేసే కార్యక్రమాలు చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కూటమిలో కుంపట్లున్న మాట వాస్తవమే. ఏదైతే అరాచకాలను అక్రమాలను ఎండగట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సంక్షేమ పథకం, ప్రతి గడపకు సంక్షేమ పథకం వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులతో చేస్తున్నటువంటి పనులకు ఖచ్చితంగా నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా అక్కడ బోర్డులు కూడా పెట్టాలి. గతంలో ఏదైతే పవర్ పాలిటిక్స్ కారణంగా నేను పార్టీని విడాల్సి వచ్చింది, నాతో పాటు నాకు ఉన్నటువంటి సహచర మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విడాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో వారి మాటలే వేదంగా ఉన్నందువల్లే పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారు ఏంటన్నటువంటి పాంప్లెట్ రూపంలో తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బలపడే దిశగా అడుగులు వేయబోతా ఉంటాయి. విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, హిందూపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ యాదవ్ చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్ టీవీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.